షలోమ్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ప్రియులారా, అనుదినము కూడా ఆయన యొక్క సన్నిధానంలో మనము అనుదిన కృప వాక్యాన్ని వింటూ సంతోషిస్తూ ఆనందిస్తూ ఆయనలో ఆత్మీయంగా బలం పొందుకుంటున్నాము కదా. ఈ దినం కూడా అనుదినం వస్తున్న ఆ కృపల భాగం వస్తున్న లేఖన భాగం మనం చూసుకుంటుంటే ఆదికాండము 17వ అధ్యాయము 2వ వచనంలో, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధిక అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. కాబట్టి పరమ తండ్రి అబ్రహాముతో అంటున్నాడు, నాకును నీకును మధ్య నేను నా నిబంధనను స్థిరపరచెదను, నా నిబంధనను నియమించదును అంటున్నాడు పరమ తండ్రి. కాబట్టి అబ్రహామును పరమ తండ్రి నీతిగా ఒక గొప్ప వ్యక్తిగా అభివృద్ధి పొందించడానికి కొరకు, నీతిగల జనాంగంగా వృద్ధి పొందించడానికి కొరకు పరమ తండ్రి అబ్రహాము గారితో ఒక నిబంధన చేస్తూ వస్తుంటున్నాడు. కాబట్టి ఆ నిబంధన యొక్క జనాంగముగా పిలువబడుతున్న ఇజ్రాయేలీలు నేడు ఎంతో గొప్ప ఆశీర్వదింపబడిన జనులుగా వాళ్ళు కనబడుతూ వస్తుంటున్నారు. కాబట్టి అబ్రహాము సంతానముగా ఎంచబడుతున్న జనులందరూ కూడా ఆయన సన్నిధిలో గొప్పగా వర్ధిల్లుతూ వచ్చారు. ఆత్మ సంబంధముగా మనము కూడా విశ్వాసాన్ని బట్టి అబ్రహాము పిల్లలుగా ఎంచబడుతున్న మనల్ని కూడా పరమ తండ్రి మనల్ని కూడా ఆశీర్వదించాలి అంటే మనము కూడా ఆ నిబంధనను మనం తెలుసుకోవాలి, ఆ నిబంధన మనం గైకొనాలి. పరమ తండ్రి తనకును తన జనాంగానికి మధ్య కొన్ని నిబంధనలు ఇస్తూ వచ్చాడు. అబ్రహాముతో నిబంధన, అబ్రహాముకు ముందు పరమ తండ్రి నోహుతో తన జనాంగముతో ఆయన నిబంధన చేస్తూ వచ్చాడు. ఆ నిబంధనను ఈ దినంలో మనము అబ్రహాముతో గురించిన నిబంధనను కూడా మనం ఒకసారి ధ్యానిస్తుంటే తనకును తన జనాంగానికి పరమ తండ్రి మధ్యలో ఒక నిబంధన ఇచ్చాడు. ఆదికాండం 17వ అధ్యాయంలో పరమ తండ్రి ఆయన అంటున్నాడు, నాకును నీకును నీ తర్వాత నీ సంతతి మధ్య మీరు గైగవలసిన నిబంధన ఏదనగా మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలను. కాబట్టి పరమ తండ్రి ఆ విధంగా సున్నతి నిబంధన చేస్తూ వచ్చాడు అబ్రహాము గారితో. అది నిబంధనను పరమ తండ్రి ఇచ్చి ఆ నిబంధనను గుర్తుగా ఇచ్చాడు. కాబట్టి ఈ దినాల్లో ఆత్మ సంబంధమైన నిబంధనలోనికి, ఆత్మ సంబంధన సున్నతిలోనికి మనల్ని నడవమంటున్నాడు పరమ తండ్రి. ఆ నిబంధన మనము గైకొనాల్సిన అవసరం ఉంది సుమా. నిబంధనను మనం గైకొంటే నిబంధన కలిగిన జనాంగముగా పరమ తండ్రి మనల్ని గుర్తెరుగుతాడు. నిబంధన కలిగిన జనాంగముగా మనం ఆయన సన్నిధిలో కనబడితే ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. నిబంధన కలిగిన జనాంగముగా మనం ఆయన సన్నిధిలో చేతులెత్తి ప్రార్థన చేస్తే, అయ్యో నా కుమారులు నా నిబంధన గైకుంటున్నారు కాబట్టి నేను వారిని ఆశీర్వదిస్తాను, దీవిస్తాను, వారిని వర్ధలింపజేస్తానని పరమ తండ్రి మనల్ని మన యొక్క ప్రార్థనలు ఆయన అంగీకరిస్తాడు సుమా. కాబట్టి నిబంధన కలిగిన జనాంగము అవి ఎటర్నల్ కావినెంట్గా పరమ తండ్రి ఇస్తూ వచ్చాడు. ఈ కావినెంట్ను నిత్య నిబంధనగా ఇస్తూ వచ్చాడు. ఆ నిత్య నిబంధనను మనము కూడా ఆత్మ సంబంధముగా, హృదయ సంబంధమైన ఆ సున్నతిగా మనం ఆయన సన్నిధానంలో కలిగి ఉందాం. అటు విధంగా పరిశుద్ధాత్మ తండ్రి మనకు కూడా సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకందున మా తండ్రి సర్వోన్నత జీవాధిపతి, అయ్యా నిబంధన మీరు ఇస్తూ వచ్చినారు నాయన. ఆ నిబంధనను మేము కూడా గైకొని మేము కూడా నీ పిల్లలుగా ఇచ్చబడి అయ్యా మీ చేత మేము ఆశీర్వదింపబడికి సహాయం చేయమని ప్రార్థిస్తూ మానసికుడు విమోచకుడు నజరేయుడైన యెహోషువ మెస్సియా అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారి సర్వకృష్టికర్త అయిన యెహోవా ఎలోహిం యెహోషువ మెస్సియా కృప, ఆయన కనికరము నిరంతరం మనకు తోడుగా ఉండి మనం బలపరిచి నడిపించును గాక. ఆమేన్.